అబ్బు ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవునమ్మా, బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు ముస్లిం స్త్రీలలో కొంతమంది బుర్కా ఎందుకు ధరించరు అబ్బు? చెప్తాను. అదేమిటంటే రోగం అమ్మా, రోగం. రోగమా? ఏంటబ్బు ఆ రోగం? ఆ రోగం ఏంటంటే వాళ్ళు ఏదైతే దుస్తులు ధరించారో వారి యొక్క అలంకరణ, వారి యొక్క అందం ఇతరులకు చూపించుకునేటటువంటి రోగం అనమాట. నా అందాన్ని కానీ, నా శరీరంపై ఉన్నటువంటి ఖరీదైన దుస్తులు చూడండి అనేటటువంటి ఆలోచన కొంతమందిలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫంక్షన్లు ఉన్నప్పుడు, పెళ్లిళ్ళు ఆ టైంలో కూడా బురకాలు ధరించారు. అంటే వాళ్ళు ఏదైతే ధరించి ఉన్నారో అవి అందరూ చూడాలి. మరి ప్రజల మెప్పు కోసం కదా మనం వెళ్ళేది పెళ్లిళ్ళకి. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు బురకాలు ధరించరు. వీరికి అల్లాహపై విశ్వాసం కానీ, అల్లాహ్ యొక్క మాటపై భయం కానీ, అల్లాహ్ పట్ల భయభీతి కానీ ఏమీ ఉండవు. ఉంటే వీరు ఇలా చెయ్యరు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, నీ భార్యలతో చెప్పు, ఇంకా నీ కుమార్తెలతో, ఇంకా విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పు, వారు బయటికి వెళ్ళేటప్పుడు తలపై నుండి కాలి వరకు దుప్పట్లను కప్పుకొని వెళ్ళమని చెప్పు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ఆజ్ఞాపించడమా. ఈ ఆయత ఖురాన్లో చెప్పబడుతుంది. అయినా ఈ అజ్ఞానులు సిగ్గు శరం వదిలేసి అణుకువ అనేది లేకుండా పరాయి మగవాళ్ళ ముందు బురకా లేకుండా తిరుగుతూ ఉంటారమ్మా. మర్చిపోయాను, ఈ ఆయత్ ఖురాన్లో ఎక్కడొస్తుంది అబ్బు? ఖురాన్లో ఇది సూరా అహ్జాబ్ 33వ సూరా ఆయత్ నంబర్ 59లో వస్తుందమ్మా. అల్హమ్దులిల్లా, అల్లా వారికి హిదాయత్ ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆమీన్.